మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సీతారామ ప్రాజెక్టు కాల్వపై పనులను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులో రీడిజైన్ పనులు తొందరగా పూర్తి చేయాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ డాక్టర్ రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు సుశీల్ జై, మండల యూత్ అధ్యక్షుడు ఇస్లావత్ అనిల్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు సారథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం ఎడ్వర్క్స్ ని, ఫస్ట్ లిఫ్ట్ ని, థర్డ్ లిఫ్ట్ ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులు అంతా మేము మొదటి లిఫ్ట్ లో వెటరన్ కూడా 4 రోజుల క్రితం ట్రయల్ వేయటం జరిగింది. అంటే ఎడ్రిచ్ లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయాల మెయిన్ కెనాల్. దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం. ఈ రాబోయే ఆగస్టు 15వ తారీఖు నాడు ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టులో సుమారు 1,55,000 ఎకరాలని ఈ నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ప్రాజెక్టులైన వైరా, అదే రకంగా లంకా సాగర్, ఈ 2 ప్రాజెక్టులో ఉన్న ఆయకట్టులతో పాటు మైనర్ ఇరిగేషన్ లో ఉన్న ఆయకట్టు చెరువులను కూడా స్టెబిలైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లింక్ కెనాల్ ని ఏనుకూరు దగ్గర నాగార్జున సాగర్ కాలువలో డ్రాప్ చేయడం జరుగుతుంది. ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పేదోడు రాజ్యం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. వీటితో పాటు ఏదైతే ఈ 37వ కిలోమీటర్ దగ్గర సీతారామ కెనాల్ మెయిన్ కెనాల్కి 37వ కిలోమీటర్ దగ్గర దీనికి ఎడ్రీచ్ లో ఉన్న మున్నేరు రివర్ మీద నుంచి గ్రావిటీతో సుమారు ప్రతి సంవత్సరం మున్నేరు నుంచి కృష్ణా రివర్ కి, కృష్ణా బ్యారేజీకి 38 నుంచి 42 టీఎంసీలు వాటరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. ఏదైతే ఈ 38 నుంచి 40 టీఎస్సీ ద్వారా ఏవైతే ఎగ్జామ్స్ జరిగితే ఆ జరిగిన ఎగ్జాములు పేపర్లో లీకులు చేసిన ఆనాటి ప్రబుద్ధుల యొక్క తప్పులన్నిటినీ సవరించి ఈ టీఎస్పీఎస్సీకి ఒక మంచి టీమును ఏర్పాటు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతకి అండగా ఉండే విధంగా క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పటికే పెద్ద ఎత్తున నోటిఫికేషన్ పిలిచింది ఈ ప్రభుత్వం. నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నాం, ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితిలో తప్పదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు, ఆనాడు చేతగాని వాళ్ళు చేసే ఈనాడు రెచ్చగొట్టే మాటలు నమ్మొద్దని కూడా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈ వేదిక ద్వారా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, మహిళలకు ఇచ్చిన విషయంలో కానీ, విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఏదైతే శ్రద్ధ ఉందో ఇప్పుడే అధికారులతో కూడా మాట్లాడాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం. అమ్మబడి కార్యక్రమం ద్వారా ఏదైతే అద్భుతంగా సుమారు 680 కోట్లు ఖర్చు పెట్టి ఉన్న స్కూల్స్ అన్ని రివైవ్ చేసి